తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ పీఎస్సీ ప్రక్రియ మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనకాడుతుందని, కావాలని ఆలస్యం చేస్తుందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ పీఆర్సీ కమిటీ 2023 అక్టోబర్ 2న శివశంకర్ చైర్మన్గా తొలిసారి నియమించింది ప్రభుత్వం. దీని మొదటి గడువు 2024 ఏప్రిల్ 2తోనే ముగిసింది. అలా ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపు దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాలు 51% షిప్మెంట్ కావాలని కోరుతుండగా ప్రభుత్వంపై ఈ షిప్మెంట్తో భారీ ఆర్థిక భారం పడవచ్చు. ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగ సంఘాల నేతలు కోరున్నట్లుగా 51% కనుక షిప్మెంట్ ప్రకటిస్తే సుమారు 12,750 కోట్లు ఆర్థిక భారం పడనుంది. అలాగే ప్రభుత్వం తక్కువలో తక్కువ 30% షిప్మెంట్ ప్రకటించినా కూడా సుమారు 7,500 కోట్లు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం పడనుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే 1% షిప్మెంట్ పెంచితే ప్రభుత్వానికి నెలకు 250 నుంచి 300 కోట్లు అదనపు భారం పడుతుంది. రాష్ట్ర ఆదాయం కంటే ఆదాయం ఎక్కువగా ఉండటం, ఇటీవల 2 డిఏలు ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాలుగా మారింది. బడ్జెట్లో దీనిపై స్పష్టత రాకపోతే ఉద్యోగుల నిరీక్షణ మరో 6 నెలలు తప్పదని తెలుస్తుంది. వాస్తవానికి రెండో పీఆర్సీ జూలై 1 నుంచే అమలుకు కావాలి. గడువులను పదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.